సినీ హాస్య నటులు గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలకు చిరంజీవి అతని సతీమణి సురేఖ ఆర్థిక సాయం చేశారు. అలీతో జాలీగా షో ద్వారా గుండు హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్ళింది. దీంతో చిరంజీవి 2 లక్షల చెక్ను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. మా జాయింట్ సెక్రటరీ ఏడ్ ద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సురేష్ అపోలో ఆసుపత్రికి వెళ్ళి గుండు హనుమంతరావుకి చెక్ అందించారు. అనంతరం గుండు హనుమంతరావు ఫోన్లో చిరంజీవి గారితో మాట్లాడారు. మరో కమెడియన్ పొట్టి వీరయ్య ఆర్థిక పరిస్థితులను చిరంజీవి సతీమణి సురేఖ పేపర్లో చదివి చలించిపోయారు. తమ వంతు సాయంగా వీరయ్య కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయల సాయం చేశారు. వీరయ్యను మా ఆఫీస్కు పిలిపించి శివాజీ రాజా, ఏడ్ ద శ్రీరామ్ చేతుల మీదుగా 2 లక్షల చెక్ను అందించారు. 2 రోజుల క్రితం చిరంజీవి గారు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని పిలిచారని చెప్పారు శివాజీ రాజా గారు. వెంటనే శ్రీరామ్ తాను వెళ్ళామని, గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలు కష్టాల్లో ఉన్నట్లున్నారు, వెంటనే వాళ్ళిద్దరికీ చెరో 2 లక్షలు ఇవ్వమని చెక్కులు ఇచ్చారని చెప్పారు. ఆయన ఇచ్చిన అరగంటలోనే ఇద్దరికీ చెక్కులు అందించామన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎవరు కష్టాల్లో ఉన్నా నాకొచ్చి చెప్పు, సాయం చేద్దామని చిరంజీవి అన్నారని శివాజీ రాజా ఈ సందర్భంగా చెప్పారు. పక్కనోడు ఏమైతే నాకేంటి అనుకునే ఈ రోజుల్లో పక్కనోళ్ళ కష్టాలను తీర్చాలనే భావం 100కో 1,00,00,000 ఒక్కరిలో ఉంటుందని చెప్పడానికి చిరంజీవి గారే ఉదాహరణ. చిరంజీవి గారు ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని కోరుకుందాం. మీరు చిరంజీవి గారు చేసినది సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.